నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. రెండు తెలుగు రాష్ట్రాల హాట్ టాపిక్గా మారిన జూబ్లీ హిల్స్ బైపోల్ అయితే ఒక పొలిటికల్ థ్రిల్లర్గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ పొలిటికల్ థ్రిల్లర్లో మూడు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేనని చెప్పేసి ఫైట్ చేయడం జరిగింది. మెయిన్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ను ఓడించాలి, తన పై చేయి ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ ఒకవైపు ఫైట్ చేసింది. అండ్ అది ప్రజెంట్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ అదేవిధంగా ఎట్లయినా ఈ హైదరాబాద్లో ఉన్న కాన్స్టిట్యున్సీలలో ఇప్పటికే బై ఎలక్షన్ జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ వచ్చేస్తే ఇప్పుడు స్థానిక సంస్థలకి ఇలా కొంచెం పెద్ద ఎత్తున అండ్ జిహెచ్ఎంసీ ఎన్నికలకు పెద్ద సపోర్ట్ ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ భావించి దీన్ని అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అండ్ బీజేపీ తీసుకున్నట్లయితే బీజేపీ ఇట్లా పెద్ద ఎత్తున పోరాటం చేసింది. అందరు మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ వచ్చి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిపారు. ఈ ప్రచారం జరిపారు. అండ్ కాంగ్రెస్ నుంచి సీఎం మంత్రులు అందరూ వచ్చి కింది స్థాయి నాయకుల నుంచి పై స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరు అయితే ఈ ప్రచారాన్ని విస్తృతంగా చేసారు. ర్యాలీలు, పాదయాత్రలు చాలా వరకు అయితే జరిగాయి. అండ్ ఈ ఎలక్షన్ 11 తారీఖు నాడు అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించి 48.43% పోలింగ్ అయితే జరిగింది. ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. ఎగ్జిట్ పోల్కి సంబంధించి మనము ఎగ్జిట్ పోల్ రిలీజ్ అయిన తర్వాత చాలా వరకు సర్వేలు అయితే కొంతవరకు కాంగ్రెస్కు ఫేవర్గా ఇచ్చాయి, కొంతవరకు బీఆర్ఎస్కు ఫేవర్గా ఇచ్చాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎలక్షన్ కంప్లీట్ కాకముందుగా కొంతవరకు అయితే కొన్ని రిలీజ్ చేశాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి కదా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కోసం అసలు ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా చేసిరని చెప్పేసి మనం తెలుసుకోవడానికి కోసం ఎగ్జిట్ పోల్స్ చేసిన ఒక పాలిటిక్స్ అనే సంస్థ అధినేత ప్రశాంత్ గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఈ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా జరిగింది, ఆ పాలిటిక్స్ కి సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఏ విధంగా ఉంది, ఏ పార్టీ నెగ్గబోతుంది, ఏ పార్టీ అధిష్టానం ఎక్కబోతుంది, ఒకసారి తన్నటి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఎట్లా ఉంది సార్ ఈ మీరు చేసిన ఎగ్జిట్ పోల్ ఏ విధంగా ఉంది, ఏ అంశాలను ప్రధానంగా తీసుకొని మీ ఎగ్జిట్ పోల్ చేసారు సార్? ఎగ్జిట్ పోల్స్ వచ్చేసి మనం ఓటేసిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ ఒపీనియన్ తెలపడాన్ని ఎగ్జిట్ పోల్స్ అంటాము. మనం ఎగ్జిట్ పోల్స్తో పాటు 3 ప్రీ పోల్స్ కూడా తీసుకున్నాం. సో 3 ప్రీ పోల్స్ అండ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్ తీసుకొని మనం ఈ ప్రజెంటేషన్ మీకు చూపెడుతున్నాము. సో దీంట్లో ప్రధానంగా ఇష్యూస్ అండ్ బీఆర్ఎస్ ఏవైతే ఇష్యూస్ని బయటకు తీసుకొచ్చింది దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కౌంటర్ చేసింది అండ్ సీఎం గారు వచ్చిన తర్వాత ఎట్లా ఎలక్షన్ టర్న్ అయింది, ఇదంతా మనకు క్లియర్గా దీంట్లో కనిపిస్తుంది. మేము ఫస్ట్ ప్రీ పోల్ వచ్చేసి సెప్టెంబర్లో చేసినాం. అప్పటికి ఇంకా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు. అప్పటికి బీఆర్ఎస్ ఒకటి క్యాండిడేట్ అనౌన్స్ చేసింది. సో ఇందులో క్యాండిడేట్స్తో కాకుండా ఓన్లీ పార్టీ సర్వే చేస్తే ఇక్కడ చాలా క్లియర్గా 3 పార్టీల మధ్య ఫైట్ కనిపిస్తుంది. అప్పటికి ఇంకా కాంగ్రెస్ కానీ ఎంఐఎం కానీ పొత్తు పెట్టుకుంటారు అనేది క్లారిటీ లేదు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బీజేపీకి 23%, కాంగ్రెస్కి 34%, బీఆర్ఎస్కి 29%, ఎంఐఎంకి 6%. సో బీజేపీ స్టేట్లో ఆల్రెడీ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ గెలిచింది అండ్ 17 ఎంపీ స్థానాలలో 8 ఎంపీ స్థానాలు గెలిచింది. సో వాళ్లకు ఈ ఎలక్షన్ టైట్ చేసి వాళ్ళు కూడా ఈ రేస్లో ఉండే విధంగా వాళ్ళకు అవకాశాలు ఉండే. కానీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఎలక్షన్ కొంచెం సీరియస్ ఫైట్గా వచ్చి బీఆర్ఎస్ క్యాంపెయిన్లో సోషల్ మీడియాలో ముందుకు వచ్చి ఇష్యూస్ను అడ్రస్ చేసి అండ్ ప్రభుత్వ యాంటీ ఇన్కంబెన్షన్ వాళ్ళు ఏదైతే నెరవేరిన హామీలు ఉన్నాయో వాటిని ముందుకు తీసుకొచ్చి అండ్ ప్రభుత్వంలో జరుగుతున్న ఫెయిల్యూర్స్ని ఎత్తి చూపినప్పుడు వాళ్ళు కొంత పికప్ అయ్యారు. అప్పటికి ఇంకా సీఎం ఇన్వాల్వ్ కాలేదు, అంటే సీఎం వచ్చి ప్రచారం చేయడం కానీ సీఎం పర్యవేక్షించడం కానీ జరగలేదు. అప్పుడు మీకు 5th నవంబర్ రోజు మేము ఇంకో సర్వే రన్ చేస్తే ఆ రోజు రిలీజ్ చేసిన సర్వేలో క్లియర్గా బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎడ్జ్ కనిపించింది. సో దాని తర్వాత సీఎం గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యి ర్యాలీలు చేయడము అండ్ బీఆర్ఎస్ పార్టీ ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో వాటికి కౌంటర్ ఇస్తూ అండ్ అక్కడున్న ప్రజలకు ఇంతకుముందు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో నవీన్ యాదవ్ అండ్ అజారుద్దీన్ క్యాండిడేట్గా నవీన్ యాదవ్ని తీసుకొని ఎలక్షన్ చేశారు. అప్పుడు చాలా తక్కువ ఓట్లతోటి అరౌండ్ 18,000 ఓట్స్ తోటి అజారుద్దీన్ ఓడిపోయి మాగంటి గోపీనాథ్ గెలవడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళిద్దరిని పిల్లర్స్గా పెట్టి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి మైనారిటీస్కి ఉన్న ఇష్యూస్ని ఆయన స్వయంగా వెళ్ళి భరోసా కల్పించి అండ్ నవీన్ యాదవ్కు ఏదైతే అక్కడ ఎగ్జిస్టింగ్గా వాళ్ళకున్న పట్టును అండ్ వాళ్ళకు కమ్యూనిటీస్ యాదవ్ కమ్యూనిటీ కావచ్చు, బీసీలలో ఉన్న వాళ్ళ చరిస్మా కావచ్చు, వీకర్ సెక్షన్స్తో వాళ్ళకున్న కనెక్షన్స్ కావచ్చు
అండ్ నవీన్ యాదవ్ 2 సార్లు పోటీ చేసాడు. సో ఎంఐఎంతో కలిపి పోటీ చేసిండు, అంటే మైనారిటీస్ తోటి ఆయనకు కనెక్షన్ మంచిగా ఉంది. సో ఇక్కడ కీలక పాత్ర అంటే మేజర్ ఓట్ షేర్ వచ్చేసి మైనారిటీలది ఉంది, 1,50,000 వరకు ఉంది. సో ఈ ఈక్వేషన్స్ అన్నీ సీఎం గారు ఒక క్రమ పద్ధతిలో, అంటే జనాలను నమ్మడానికి ఏవైతే అవసరమో అలాంటి నెరేటివ్స్ బిల్డ్ చేసిండు. ఈ కాన్సెన్సీ మాకు ఇవ్వండి, మేము డెవలప్ చేస్తాం, ఇంకా 3 సంవత్సరాలు మాకు టైం ఉంది. సో ఆ టైంలో ఈ కాన్సెన్సీని బెస్ట్ కాన్సెన్సీగా మారుస్తాం. నవీన్ యాదవ్ను ఇక్కడ పెట్టి మేము ఆ డెవలప్మెంట్కు నేను సహకరిస్తా. అండ్ కంటోన్మెంట్ ఇలాంటి బై ఎలక్షన్ జరుగుతూనే గెలిచినాక అక్కడ 4,000 కోట్ల అభివృద్ధి పనులు చేసినాం. మీరు అక్కడికి వెళ్ళి చూడండి, మేము శాంక్షన్ చేసినాం. అక్కడ శ్రీ గణేష్ తోటి కేటీఆర్ ఛాలెంజ్ విసిరిండు, వచ్చి చర్చ చేయమంటే పారిపోతుండు. సో ఇలా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఇలాంటి క్యాంపెయిన్స్ రన్ చేస్తే మంచి ప్రజల్లో మంచి రెస్పాన్స్ వచ్చి, అంటే మనం తీసుకున్న శాంపుల్స్లో జనాలలో డిఫరెంట్ డివిజన్స్లో క్యాస్ట్ కాంబినేషన్ అండ్ రిలీజియన్ కాంబినేషన్ చూస్తే తెలిసింది ఒక 3% ఎడ్జ్ వచ్చింది. ఎప్పుడు ఇది 9th ఎలక్షన్స్కు 2 రోజుల ముందు. ఈ సర్వే మొత్తంలో మీరు పర్సన్ టు పర్సన్ వెళ్ళిరా, ఏ విధంగా సర్వే చేశారు సార్, దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే మనం సర్వే చేస్తే పర్సన్ టు పర్సన్ మనం వెళ్ళము. మనం శాంపుల్ కలెక్షన్ ఏంటంటే అక్కడ డెమోగ్రాఫిక్గా డివిజన్ల వారీగా డివైడ్ చేసుకొని మనం ఒక పోలింగ్ స్టేషన్లో 3-4 బూత్లు ఉంటాయి. మనం అట్లా 130 నుంచి 140 లొకేషన్స్ ఉన్నాయి. ఆ లొకేషన్స్ కేంద్రంగా ఓటర్ ఉన్న వాళ్ళ ఒపీనియన్ మాత్రమే తీసుకొని దాన్ని మళ్ళీ టెలిఫోనిక్ సర్వే తోటి కంపైల్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్గా మనం ఇవ్వడం జరిగింది. ఏ జోన్లో ఎక్కడెక్కడ కాంగ్రెస్కి ఎంత వచ్చే ఉంది, బీఆర్ఎస్కి ఎంత పర్సెంట్, బీజేపీకి ఎంత పర్సెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? ఎక్కువ ఏ జోన్కి, ఏ డివిజన్కి ఎక్కువ ఓటింగ్ పడే అవకాశాలు ఉన్నాయి సార్ దీంట్లో? సో ముందు నుంచి చెప్తున్నట్టు బోరబండలో కానీ ఎర్రగడ్డలో కానీ బీఆర్ఎస్ కొంత ఎడ్జ్ ఉంది. మిగతా దగ్గర కొద్దిగా టఫ్ లాగా, కొంచెం ఓకేలాగా, ఫేవర్ లాగా ఉన్న ఈ అర్బన్లో ఏంటంటే ఓటర్స్ డివిజన్ల వారీగా మనం కరెక్ట్గా, అంటే ఒక పాయింట్లో తీసుకొని ఇక్కడ ఫేవర్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది అని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే అన్నీ కలిసిపోతాయి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వాళ్ళది ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుంది, వైఫ్ది హస్బెండ్ది ఇంకో పోలింగ్ స్టేషన్ ఉంటాయి. అంత స్కాటర్డ్గా ఉంటాయి. అండ్ టెనెంట్స్ ఉంటారు ఎక్కువ ఇలాంటి అర్బన్ ప్లేస్లో. వాళ్ళు ఈ డివిజన్లో అంటే ఓట్ ఎన్రోల్ చేసుకున్నప్పుడు ఈ డివిజన్లో ఉంటారు. ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్స్లో వాడు ఓట్ వేసి ఉంటాడు, ఈడ టెనెంట్ కదా, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు. సో మనం అప్పుడు ఒపీనియన్ మంది అక్కడ తీసుకున్నాం అనుకో, ఇక్కడికి వస్తుంది. సో అందుకే మేము మా స్పెషల్ అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ బేస్డ్గా తీసుకున్నాం. సో స్ట్రాంగ్గా మైనారిటీస్ ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ వచ్చే అవకాశం ఉంది. అండ్ బీఆర్ఎస్ పార్టీకి మైనారిటీ ఓట్ బ్యాంకు మొదట్లో ఉండే, తర్వాత ఆ మైనారిటీ ఓట్ బ్యాంకు కన్సాలిడేట్ అయ్యి అది కాంగ్రెస్ వైపు వచ్చింది. సార్ ఇప్పుడు మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేశారు, కాంగ్రెస్కి చాలా వరకు ఫేవర్గా చూపెట్టినాయి. ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన కేకే సర్వే బీఆర్ఎస్కు చాలా పాజిటివ్గా చూపెట్టింది సార్, 49% ఇచ్చింది. ఏమంటారు? ఆ కేకే సర్వే గతంలో మనం ఏపీలో చూసుకున్నట్టయితే ఏపీ గవర్నమెంట్ ఫామ్ అయిందే కొంతవరకు కేకే సర్వే నుంచి అని చెప్పేసి అంటారు. అంటే ఆ ప్రభావం ఏమైనా ఉండబోతుందా అని చెప్పి చెప్పుకోవచ్చా? ఇప్పుడు ఆల్రెడీ ఓట్ అనేది బ్యాలెట్లో పడ్డది. ఇప్పుడు ప్రీపోల్ సర్వేలో అయినా 16-17% ఏదో ఇచ్చినట్టు, మరి ఇప్పుడు 6% అని చెప్తున్నాడు. అంటే 10% తగ్గింది కదా. 16% లీడ్ అని చెప్పిండు అప్పుడు, ఇప్పుడు ఎంత పర్సెంట్ అంటుండు? 6% అంటుండు. 10% తగ్గింది కదా. ఆ 10% ఎవరికి వెళ్ళింది? ప్రీపోల్ సర్వేలో 16% లీడ్ అని చెప్పిండు, ఇప్పుడు 6% అంటుండు. అంటే 10% ఎవరికో ఒకరికి వెళ్ళాలి కదా. ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఎగ్జాంపుల్. మనం 9 రోజు మనం సర్వే చేసినాం ప్రీపోల్. అప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీకి 39%, బీఆర్ఎస్ పార్టీకి 36%, 3% లీడ్లో ఉంది. ఇప్పుడు మనకు ఈ 39% ఏమైంది? 46% అయింది. 7% మనం గెయిన్ అయినాం. గెయిన్ అయితే బీజేపీది 3% తగ్గింది, అండ్ బీఆర్ఎస్ పార్టీది 36% ఉన్నది, 3% తగ్గింది. ఈ 6% మనకు కాంగ్రెస్కి అడిషనల్గా వచ్చింది. సో ఇప్పుడు నువ్వు 16% ఉన్నది లీడు, నువ్వు 6%కి వచ్చినావు అంటే ఇంకా 10% ఎవరికో వెళ్ళాలి కదా. కొంత బీజేపీకి, కొంత కాంగ్రెస్కి వెళ్ళాలి. నేనేమంటున్నా, ఆ 10% కాంగ్రెస్కి వచ్చింది, కాంగ్రెస్ గెలుస్తుంది. సో వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ అనేది వాళ్ళ క్రెడిబిలిటీకి సంబంధించిన అంశం. వాళ్ళు చెప్పిర్రు, రిజల్ట్ తర్వాత మ్యాచ్ కాలేదనుకోండి, వైఎస్ఆర్సీపీ అప్పుడు చెప్పిర్రు ఓకే, అక్కడ వైఎస్ఆర్సీపీ అది ఏపీ ఎలక్షన్స్ అప్పుడు జరిగింది. దాని తర్వాత హర్యానాలో ఇచ్చిర్రు, ఢిల్లీలో కూడా ఇచ్చినట్టుర్రు. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిర్రు. సో తదనంతరం రిజల్ట్ వచ్చిన తర్వాత మ్యాచ్ చేసుకొని చూస్తే సరిపోలేకపోతే వాళ్ళ క్రెడిబిలిటీ పోతుంది కదా. 14th రోజు అయితే జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి రిజల్ట్ అయితే రాబోతున్నాయి. మన ఆంధ్రప్రభలో లైవ్ అయితే టెలికాస్ట్ చేయబోతున్నాం. దానికి సంబంధించి పిన్ టు పిన్ అప్డేట్స్ అయితే మనం ఇవ్వబోతున్నాం. మీరు మరిన్ని అప్డేట్ కోసం ఆంధ్రప్రభ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ.